చదువు అంటే ఉద్యమాలు, చదువు కోసం అది పిడికిలు బిగించి వస్తున్నారు చూసారా ఇంకా, అది అలాగే కొనసాగాలి. కొనసాగితే మాత్రము చాలా మందిలో చైతన్యం వస్తుంది, చాలా మందిలో కనువిప్పు వస్తుంది. వీళ్ళు చేసిన ఈరోజు పనికి ఇంకా చదువుకోని వాళ్ళు చాలా మంది మాకు చదువు ఎందుకు అది ఇది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఈ స్టూడెంట్ని చూసి ఈరోజు వీళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి ఈ స్టూడెంట్ని చూసి కొంతమంది నేర్చుకోవాలి. అలాగా ఈరోజు పిడికిలు బిగించి ఎవరైతే యువత ముందుకు వస్తారో వాళ్ళని దెబ్బ కొట్టాలని చూశారంటే ఎవ్వరి వల్ల కాదు. దేవుడు ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. కానీ ఈరోజు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే 3 రోజుల నుంచి రాజీనామా చేయాలి సెంట్రల్ విద్యాశాఖ మంత్రి ఆయన. మరి ఇన్ని రోజులు ఏం చేసావు నువ్వు పిల్లల విద్యాశాఖ మంత్రి అంటే ప్రతి పిల్ల చదువుకున్న వాళ్ళకి నువ్వు ఒక తండ్రిలాగా, అలాంటిది నువ్వు సపోర్ట్ చేయకపోగా అక్కడ నువ్వే అలా కూర్చుంటే మరి విద్యార్థులు. మిర్చి మసాలా ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే.